Hi, good evening, my dear subscribers and viewers. How you all? సో రీజన్ ఏదైనప్పటికీ కొంచెం టైం తీసుకోవాల్సి వచ్చిందండి. సో స్మాల్ హెల్త్ రీజన్ అనమాట. సో ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు రికవర్ మై సెల్ఫ్. సో ఇలా ఉన్నారు అందరూ. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో నా బొటిక్ నుంచి వచ్చేటువంటి రెగ్యులర్ ప్యాటర్న్స్ కావచ్చు, డిజైన్స్ కావచ్చు, సో చూపించడం కొంచెం లేట్ అయింది. యాక్చువల్ చూపించాలని అనుకుంటున్నాను, బట్ వీడియో చేయడానికి అయితే హెల్త్ నాకు కొంచెం మంచిగా ఉండట్లేదు, అందువల్ల కొంచెం స్టాప్ చేయడం జరిగింది. సో కాజ్ ఆఫ్ దట్ ఐ లాస్ 7K వ్యూస్ అండి. యాక్చువల్గా చాలా వ్యూస్ అనేది తగ్గిపోయాయి, బట్ డెఫినెట్లీ ఐ బిలీవ్ వన్ థింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ దట్ 7K వ్యూస్ విత్ ఇన్ షార్ట్ 1 వీక్. సో 1 వీక్లో నేను అవి ఖచ్చితంగా తెప్పించుకోవాలని అనుకుంటున్నాను, బికాజ్ ఇట్ టేక్ సమ్ టైమ్, ఆఫ్ కోర్స్ ఐ నో ఇట్. మరి వాళ్ళు కూడా నేను కొన్ని డిజైన్స్తో వచ్చాను. ఇక మీదట ఎలాంటి రీజన్ వచ్చినా సరే నేను 80%లో ఆపకూడదని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినప్పటికీ దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి రీజన్స్ ఎదురైనప్పటికీ కూడా అని అనుకుంటున్నాను. సో చూద్దాం మరి అది ఎంతవరకు కుదురుతుంది లేదు అన్నది చెప్పడం కాదు, వీ నీడ్ టు మూవ్ ఆన్, దట్స్ ఇట్. ఓకే, మరి ఇవాళ కూడా నేను కొన్ని డిజైన్స్తో మీ ముందున్నాను. థ్యాంక్ యూ. చూద్దామా మరి ఎలాంటి డిజైన్స్ నేను ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చాను. సో మా కొలీగ్స్ ఆర్డర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇదైతే చూస్తారు కదా, శారీ అనేది గ్రాండ్ లుక్ ఉంది. యాక్చువల్గా గోల్డ్ అండ్ మెరూన్. సో యాక్చువల్గా దీనికి టాజిల్స్ కూడా వేసి ఉన్నాము, చూస్తారు కదా. సో ఇవి చిన్నగా బేబీ టాజిల్స్ అనమాట. మరి దీని బ్లౌజ్ చూద్దామా ఎలా ఉంది అనేది. ఉగాది టైం కదండి, చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, బట్ ఏది ముందు కంప్లీట్ అవుతుంది, ఏది తర్వాత కంప్లీట్ అవుతుంది అది తెలియట్లేదు. బట్ షాప్ అయితే ఫుల్ బిజీ. సో చూస్తున్నారు కదా, ఇట్స్ హెవీ వర్క్, కట్ వర్క్ అండి. యాక్చువల్గా శారీ కాంబినేషన్ అంతా కూడా ఇలాగే వచ్చింది కదా, చూస్తారు కదా. సో గోల్డ్ అండ్ మెరూన్ కాంబినేషన్లోనే ఉంది టోటల్ శారీ. ఇది యాక్చువల్గా కట్ వర్క్ వచ్చిందనమాట. సీ ద ఫినిషింగ్. సో ఈ విధంగా వచ్చింది వర్క్ అనేది. టోటల్గా బ్యాక్ నెక్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉంటుంది. సో స్లీవ్ వచ్చేసి యాక్చువల్గా లాంగ్ స్లీవ్కి అయితే ఇంకా బాగా కనపడేది, షార్ట్ స్లీవ్ అనమాట. దీనికి కూడా అంతే, సేమ్ బార్డర్ లైన్ వచ్చేసి ఈ విధంగా లైన్స్ అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. సో కాంబినేషన్కి వచ్చేసి నేను లీవ్స్కి వచ్చేసి క్రీమ్ సెట్ చేశాను, ఫ్లవర్స్కి వచ్చేసి మెరూన్ ఇచ్చాను. మళ్ళీ మధ్యలో కొంచెం ఫ్లవర్ లుక్ కనపడాలని చెప్పేసి మళ్ళీ గోల్డ్ ఇవ్వడం, మళ్ళీ మిడిల్లో మెరూన్ ఇస్తూ ఈ విధంగా కవర్ చేశాను అనమాట. దీన్ని అయితే యాక్చువల్గా డిజైన్ వేసే ముందు ఇది కనపడుతుందా లేదా అన్నట్టుగా డౌట్ అయితే ఉండేది. సో ఆఫ్టర్ డిజైన్ ఓకే గుడ్ అనమాట, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి అండి, మనం ఆల్రెడీ నేను ఒక డిజైన్ గురించి మనం లాస్ట్ బాగా డిస్కస్ చేశాను అనమాట, ఒక పీకాక్ డిజైన్. సో ట్రెండీ పీకాక్ డిజైన్ అనమాట. సో కాకపోతే ఇంతకు ముందు వేసింది మనకు పింక్ కాంబోలో వచ్చింది. సో ఇవాళ అయితే ఈ కాంబో ఇంకా అదిరిందండి, డిఫరెంట్గా నచ్చింది అనమాట నాకైతే. మీకు ఎలా ఉందో చూడండి. సో లైట్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో పీకాక్ అనమాట, ట్రెండీ పీకాక్. చూడండి ఎంత బాగా. యాక్చువల్గా వీళ్ళు హాఫ్ స్లీవ్ అడిగారు అనమాట. ఇది వచ్చేసి నాకు ప్యారల్ వర్క్ నేర్పించినటువంటి అక్కదనమాట. సో లక్ష్మి అక్క. సో తను నా దగ్గర ఫస్ట్ ఆర్డర్ అనమాట ఇది. సో నాకు కావాలి జ్యోతి అని అడిగింది. సో తనే సెలెక్ట్ చేసింది అనమాట, ఇలాంటి పీకాక్ డిజైనే కావాలని అడిగింది. చూడండి. సో ఈ విధంగా పీకాక్ అనేది ఇక్కడ వచ్చేసి గోల్డ్ ఇచ్చాను, ఇక్కడ లైట్ గ్రీన్. నెక్స్ట్ మళ్ళీ రిపీటెడ్గా ఆ కాంబినేషన్ సెట్ చేసామన్నమాట. బ్లూ, లైట్ గ్రీన్, గోల్డ్ అండ్ స్టోన్స్ కూడా దానికి సూటబుల్గా బ్లూ అండ్ గోల్డ్ ఇస్తూ వచ్చామన్నమాట. సో లుక్ హియర్. నిజంగా ఇది వేసుకుంటేనే చాలా మంచి లుక్ ఉంటుందండి ఎవరికైనా. ఈ విడితేనే సరిగ్గా సెట్ అయితే. యాక్చువల్ లాస్ట్ టైం పీకాక్ వర్క్ వేసినప్పుడు అది కొంచెం విడత తక్కువ ఉంది, సో చిన్నగా అనిపించింది యాక్చువల్గా పీకాక్. ఇది కొంచెం విడత ఎక్కువ ఉంది కాబట్టి బ్లౌజు చూడడానికి ఎంత నీట్గా కనిపిస్తుందో. సో ఇలాంటి మంచి మంచి ట్రెండీ పీకాక్స్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి. సో యాక్చువల్గా చూడండి, చిన్న పీకాక్ అనమాట. స్లీవ్కి వచ్చేసి హాఫ్ స్లీవ్ అయినప్పటికీ కూడా చూడండి చిన్న పీకాక్ వచ్చేసింది. సో ఈ కింద ఫ్లవర్స్ ఐ మీన్ గ్రాస్ లాగా చిన్నగా ఇట్లా వచ్చేసి, సో దాని మీద పీకాక్ అనేది ఇచ్చుండడం జరిగిందనమాట. సో చూడండి చిన్న పీకాక్. సో బ్లూతో ఇది యాక్చువల్గా డిజైన్ అనేది మనము ఎప్పుడైతే స్మాల్గా పీకాక్ అనేది సైజ్ సెట్ చేస్తామో, సో ఆ డిజైన్ బాగా చిన్నగా ఇలా సెట్ అవుతుంది అనమాట. చూడండి లాంగ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇంకా ఫ్రంట్కి అయితే సేమ్ లీవ్స్ అని ఏవైతే వచ్చాయో, ఇంతకుముందు గ్రాస్ అని అంటున్నాను, సో అది ఇక్కడ ఫ్రంట్కి కూడా సేమ్ ఇలా లైన్ వచ్చేసింది. సో టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. మరి పీకాక్ డిజైన్ ఎలా ఉంది
అవుట్పుట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాంటి డిజైన్స్ మీకు కూడా కావాలనుకుంటే ట్రై టు ఆర్డర్ శ్రీజ్యోతి బోటి 8500129295. అండ్ ఇంకా ట్యాజల్స్ ఉన్నాయండి మన దగ్గర ఇంకొన్ని. యాక్చువల్గా మరి ఈ పీకాక్ శారీ, ఈ పీకాక్ బ్లౌజ్ యొక్క శారీ కూడా ఉందండి మన దగ్గర. మరి దాని శారీకి ట్యాజల్స్ ఎలా ఇచ్చాము, వాళ్ళు వచ్చేసి ఇలాంటివి సెలెక్ట్ చేశారు. సింపుల్లోనే అడిగారు అనమాట. అక్క మరి సింపుల్గా అడిగింది, తనే ఇవి సెలెక్ట్ చేసింది అనమాట. సో లుక్ హియర్ హౌ ద డిజైన్స్ ఆర్ లుకింగ్ లైక్. సీ ద ట్యాజల్స్. సో బేబీ ట్యాజల్స్ అనమాట. సో సైలెంట్ లుక్తో చాలా బాగుంది అనమాట. క్లాసీ లుక్ వస్తుంది అనమాట ఇది. అందులో కాంబినేషన్ బాగా కుదిరింది కాబట్టి చాలా బాగుంటుంది. ఈ ప్యారెట్ గ్రీన్ కాంబోకి బ్లూ బార్డర్ మీద అనేది వర్క్ వచ్చింది. సో చూడండి. సో మెరూన్ కాంబో బాగుందా, బ్లూ కాంబో బాగుందా కూడా, బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబో బాగుందా కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక శారీ వచ్చేసి ట్యాజల్స్ అండి, బేబీ ట్యాజల్స్ సేమ్. ఈ డిజైన్స్ కూడా ఆల్రెడీ వేస్తున్నాము, బట్ ఈ కాంబోలో చూపించడం అనేది డిఫరెన్స్ అనమాట. ఇది చూడండి, సిల్వర్ తోటి వచ్చింది శారీ. నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఇందులో ఒకటి బ్లూ తీసుకున్నాను అనమాట. నా రెగ్యులర్ కస్టమర్స్ అనమాట మేడం వాళ్ళు, హాస్పిటల్ డిపార్ట్మెంట్ అనమాట. సో చూడండి, ఇంకా బ్లౌజెస్కి వర్క్ వేయాల్సి ఉంది ఇవి. సో ట్యాజల్స్ అయితే ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా వస్తుంది అనమాట. ఇదంతా సిల్వర్ మిక్స్తో ఉండడం వల్ల శారీ ఫ్లవర్స్ అంతా కూడా చాలా మంచిగా ఉన్నాయి అనమాట. యాక్చువల్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వచ్చింది, కాకపోతే ప్లెయిన్ అనమాట. సో వర్క్ కూడా మనకి ఇచ్చారు. సో ఆర్డర్స్ అయితే మంచిగా వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఈ బొటిక్స్ వర్క్స్లో చేసుకునేంత ఉంటుంది. నాట్ ఓన్లీ మీ, నా ఒక్కదానికని కాదు, ఎవరికైనా కావచ్చు. కాకపోతే వర్కర్ సపోర్ట్, మ్యాన్ పవర్ అనేది కొంచెం అవసరం అవుతుంది. మ్యాన్ పవర్ అయితే మన దగ్గర ప్రజెంట్ ఉన్నారు, సో సరిపోతారు. వాళ్ళతోటి అయితే వర్క్ సరిపోతుంది. 4 మెంబర్స్ టైలర్స్. సో మొత్తం వర్క్స్ వాళ్ళతోటి అయిపోతుంటాయి అనమాట. ఇక ట్యాజల్స్ వేయడానికి ఒక మనిషి, సో హ్యాండ్ వర్క్స్ వేయడానికి. సో ఈ విధంగా మ్యాన్ పవర్ అయితే ఉండాలి ఖచ్చితంగా. సో ఎవరైనా బొటిక్ ఐడియాస్ ఉంటే ఫస్ట్ మ్యాన్ పవర్ని ప్లాన్ చేసుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూసారు కదండి ఇవాళ ఈ డిజైన్స్. సో ముందు మరిన్ని మంచి డిజైన్స్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.